హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ కప్లో క్వార్టర్ ఫైనల్లో జరిగిన భారీ హై వోల్టేజ్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ రన్నర్ అప్ ఫ్రాన్స్ మొరాకోను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కానీ ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ అభిమానులకు తీవ్ర ఆందోళనకు గురి చేసే ఒక సంఘటన జరిగింది. అదేంటో అలాగే ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్. మ్యాచ్ మొదటి భాగంలో మొరాకో డిఫెన్స్ ఫ్రాన్స్ కు చుక్కలు చూపించింది. ముఖ్యంగా 28వ నిమిషంలో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పేకు పెనాల్టీ కిక్ రూపంలో గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ మొరాకో గోల్ కీపర్ యాసిన్ ఆ షాట్ను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో మొదటి హాఫ్ ముగిసేసరికి స్కోర్ 0-0గా నిలిచింది. సెకండ్ హాఫ్ మ్యాజిక్. అయితే సెకండ్ హాఫ్ లో ఫ్రాన్స్ తన అసలు విశ్వరూపం చూపించింది. కేవలం 6 నిమిషాల వ్యవధిలో మొరాకో రక్షణ శ్రేణి ముక్కలు చేసింది. 60వ నిమిషంలో పెనాల్టీ మిస్ చేసిన కసితో ఉన్న ఎంబప్పే ఒక అద్భుతమైన గోల్ కొట్టి ఫ్రాన్స్ కి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఇక ఈ టోర్నమెంట్ లో అతనికి 8వ గోలు. ఆ వెంటనే 66వ నిమిషంలో ఉస్మానే రెండో గోల్ కొట్టి ఫ్రాన్స్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. ట్విస్ట్ ఆందోళన. ఎంబప్పే గాయం. ఫ్రాన్స్ మ్యాచ్ గెలిచిన అభిమానుల్లో ఒక పెద్ద టెన్షన్ మొదలైంది. మ్యాచ్ 77వ నిమిషంలో ఎంబప్పే కుడికాలికి గాయమైంది. దాంతో అతన్ని వెంటనే గ్రౌండ్ నుండి బయటికి తీసుకొచ్చారు. బెంచ్ పై కూర్చున్న ఎంబప్పే కాలికి ఐస్ ప్యాక్స్ కట్టి ఉండటం చూస్తుంటే రాబోయే సెమీఫైనల్ మ్యాచ్ కి అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానాలు మొదలయ్యాయి. మ్యాచ్ హీరోలు. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ తరపున మొత్తం జట్టు అద్భుతంగా ఆడింది. డిఫెన్స్ ఎక్కడ తప్పులు చేయలేదు. మిడ్ఫీల్డ్ మ్యాచ్ ని పూర్తిగా నియంత్రించింది. ఫార్వర్డ్స్ వచ్చిన అవకాశాలని గోల్స్ గా మార్చారు. గోల్ కీపర్ చేసిన కీలక సేవ్స్ కూడా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. ఇక మొరాకో ఎందుకు ఓడింది? మొరాకో పోరాటం చేసింది, కానీ ఫినిషింగ్ లో విఫలమైంది. చివరి 3వ భాగంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఫ్రాన్స్ డిఫెన్స్ ని ఛేదించడంలో విఫలమైంది. డిఫెన్స్ లో చిన్న చిన్న పొరపాట్లే 2 గోల్స్ కి కారణమయ్యాయి. అయినా మొరాకో ఈ టోర్నీలో అద్భుతమైన ప్రయాణం చేసింది. వారి పోరాట స్ఫూర్తి అభిమానులను ఆకట్టుకుంది. సెమీఫైనల్ పై ప్రభావం. ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్ కి చేరుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్ కి మరో భారీ పరీక్ష ఎదుర్కానుంది. స్పెయిన్ వర్సెస్ బెల్జియం మ్యాచ్ విజేతతో ఫ్రాన్స్ తలపడనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ ఫామ్ ను చూస్తే టైటిల్ ఫేవరెట్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఇక ఈ గెలుపుతో ఫ్రాన్స్ కోచ్ డిడియర్ మేనేజర్ గా 20వ ప్రపంచ కప్ విజయాన్ని అందుకుని రికార్డ్ సృష్టించాడు. సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టు స్పెయిన్ లేదా బెల్జియంతో తలపడుతుంది. మరి ఎంబప్పే లేకుండా ఫ్రాన్స్ సెమీస్ గెలవగలదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.